ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకే చాలా మంది రైతులు చిరుధాన్యాల సాగు చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఘంటసాల కేవీకే శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో ఉన్నాయి. 6వ దశాబ్దం వరకు చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులు పెద్దగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకుని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. హరిత విప్లవం వచ్చిన తరువాత క్రమంగా వీటి సాగు, ఆహార వినియోగం తగ్గింది. రైతు జీవన ప్రయాణంలో నెమ్మదిగా కుదుపులు మొదలయ్యాయి. ప్రభుత్వాల విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి. మరోవైపు దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవడం, చిరుధాన్యాలను విసిరి, దంచి, పొట్టు తీసి వంటకు అనువుగా చేయడం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఇటీవల ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. గట్టిగా 2 వానలు పడితే ఇట్టే పంట చేతికొస్తుంది. అందుకే 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా భారత్ ప్రకటించింది. చిరుధాన్యాల సాగు కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి. ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలు అనేవి ఆహార ధాన్యాల్లోకెల్లా చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంట. ఇది ముఖ్యంగా ఆహార పంటగాను, తర్వాత పశుగ్రాసం కూడా వాడతారు. ఇది పోయేసీ కుటుంబానికి చెందిందనమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో పోషకాహారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని న్యూట్రిసీరియల్స్ కూడా అని అంటారు. ఇవి ప్రాచీన కాలంలో ఎక్కువ వాడేవారు. ప్రస్తుత కాలంలో వాటిలో ఉన్న పోషకాల విలువలు తెలిసి తర్వాత వాటి ప్రాసెసింగ్ చేయడం, వివిధ ఉత్పత్తులు తయారు చేయడం వల్ల మళ్ళీ వాటిని ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అన్నమాట చిరుధాన్యాలకి. వాటిని వినియోగం ఇంకా పెంచడానికి ఈ సంవత్సరాన్ని 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా చిరుధాన్యాలను ఎక్కువగా పాపులర్ చేయడం, వాటి వినియోగాన్ని, వాటిలో ఉన్న పోషకాలని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ సంవత్సరం ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాల్లో తెగుళ్ళు తట్టుకుంటాయి. తర్వాత పురుగు మందుల వాడకం కూడా చాలా తక్కువ. ఇవి వర్షాభావంగానే పండిస్తారు. వీటిని ఎక్కువగా కొండ ప్రాంతాల్లో, తర్వాత వర్షాలు తక్కువగా ఉండే ప్రదేశాల్లోనే వీటిని సాగుని చేపట్టడం జరుగుతుంది. పురుగు మందులు వాడడం తక్కువగా ఉంటుంది కాబట్టి అదే కాకుండా ఖర్చు తక్కువతో కూడుకున్న సాగు అనమాట. దీన్ని పండించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు, నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు, భూమి కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. వాటి వాడకం కూడా పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే మెయిన్గా వాటి ప్రాసెస్ చేయడం, తర్వాత వివిధ విలువాధారిత ఉత్పత్తులు తయారు చేయడం కూడా ఎక్కువగా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వాటిని వాడకం కూడా ఎక్కువగా పెరిగింది. మనం ముఖ్యంగా జొన్నలు కనుక తీసుకున్నట్లయితే వరి, గోధుమల్లో కన్నా ఎక్కువగా పోషకాలు అనేవి జొన్నలో ఉన్నాయి. సుమారుగా మనకి పిండి పదార్థాలు అంటే మనం కార్బోహైడ్రేట్స్ అంటాము, అది 60 నుంచి 72% వరకు పిండి పదార్థాలు జొన్నల్లో ఉన్నాయి. తర్వాత మనకి ప్రోటీన్స్ కనుక తీసుకుంటే 6 నుంచి 11% ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. కొవ్వు పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. 1.2 నుంచి 4.7% మాత్రమే ఉంటుంది. వీటిల్లో పోల్చుకుంటే కనుక వరితో కానీ గోధుమలతో కానీ ఎక్కువ పీచు పదార్థం అనేది చిరుధాన్యాల్లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఎక్కువ డైజెషన్ అవ్వడానికి, తర్వాత ఫ్యాట్ అనేది బాడీలో స్టోర్ అవ్వకుండా పీచు పదార్థం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా జొన్నల్లో ఎక్కువ ప్రోటీన్స్, ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఉండడం వల్ల ఇంకా సప్లిమెంటేషన్ కూడా వీటిని వాడకం అనేది పెరుగుతుంది. తర్వాత ఇంకా మనం సజ్జల్లో తీసుకుంటే కనుక సజ్జల్లో అనేది ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత రాగులు చూసుకుంటే కనుక మనం వరి కానీ గోధుమ కానీ చూసుకుంటే మనకి 10 రెట్లు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి ఈ రాగులను కూడా మనకి అనుబంధ ఆహారానికి కూడా ఎక్కువగా
ఉపయోగపడిద్ది అనమాట. అంతేకాకుండా వైటమిన్ ఏ, సి, బి అనేవి కూడా వీటిలో కలిగి ఉంటాయి అన్నమాట. ఎక్కువ బి కూడా ఉంటుంది. తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్రతి ఒక్కరు ఎముకల బలహీనత రాకుండా రాగులను వాడొచ్చు. తర్వాత కొర్రల్లో చూసుకుంటే కనుక ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాల్షియము, మాంగనీసు, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట వాటిలో. తర్వాత వచ్చి చూసుకుంటే మనం అరికెల్లో చూసుకుంటే కనుక దీంట్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకేంటంటే దానికి లెస్తిన్ అనే అమైనో ఆమ్లం ఉండడం వల్ల నాడీ వ్యవస్థ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేయవచ్చు అనమాట ఇది వీటిని తీసుకోవడం వల్ల. తర్వాత మనకి ఈ చిరుధాన్యాలు కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. పరిమాణంలో ఇప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు కలిపి ఒక రకంగా మేజర్ సీరియల్స్గా, తర్వాత ఈ కొర్రలు, అరికెలు, సామలు ఈ చిన్న సైజు చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈ దాటిని ఇంకో చిన్న ధాన్యాలుగా అంటే తృణధాన్యాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం కొర్రలు, అరికెలు, ఈ సామలు, ఊదలు, వరిగలు కూడా తీసుకుంటే కనుక వీటిలో కూడా చాలా రకాలైన న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా వీటి ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు పిండి పదార్థం అనేది మనకి మామూలుగా 70% వరకు చిరుధాన్యాల్లో ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వరితో పోల్చుకుంటే కనుక ఈ చిరుధాన్యాల్లో ఉండే పిండి పదార్థం చాలా మంచిది. అంతేకాకుండా మనకి త్వరగా జీర్ణం అవ్వకుండా ఎక్కువ టైంలో జీర్ణం అయ్యి ఆకలి అనేది కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే గ్లూకోజ్ పర్సంటేజ్ని అదుపులో ఉంచుతుంది అనమాట. ఇది మామూలుగా మధుమేహం ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారంగా కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చిరుధాన్యాలను తీసుకోమని. ఇంకా ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. అధికంగా పీచు పదార్థం అనేది ఉండడం వల్ల మనకి బాడీలో ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది అనమాట. ఇంకా మనకి ఎందుకంటే ఇంకొక గర్భిణీ స్త్రీలకి, తర్వాత బాలింతలకి, చిన్నపిల్లలకి అనుబంధ ఆహారంగా ఎక్కువ ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ అవైలబుల్గా ఉండడం వల్ల వరి కన్నా ఎక్కువగా చిరుధాన్యాలు తీసుకోండి, అది మొలకెత్తించి తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ ICDS డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు కూడా ఈ న్యూట్రియంట్స్ని గర్భిణీ స్త్రీలకి సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళ ప్రాజెక్ట్స్లో భాగంగా. తర్వాత మనం ఏంటంటే ఫర్మెంటేషన్, మామూలుగా మనం ఏదైనా ఫుడ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇడ్లీ వాటిలో కూడా వీటిని వాడుతున్నారు. పులియబెట్టడం లేదంటే మొలకెత్తించడం దాని ద్వారా వీటిని ఆహారాన్ని ఇంకా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. సో అది కూడా ఒక మంచి పద్ధతి. తర్వాత డ్రై చేసి పౌడర్ ఫామ్లో తీసుకొని తర్వాత మనం చేసుకోవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా మామూలుగా మనం తీసుకునే ఫుడ్లో కూడా డైరెక్ట్గా ఒక్కటేసారి మనం చిరుధాన్యాలు వాడుతున్నాం కదా అని చెప్పి మొత్తం వాటితోనే చేసుకోకుండా కొంచెంగా తక్కువ మోతాదు నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి మన బాడీ అలవాటు పడేలాగా. ఇంకా ప్రతి ఒక్కరూ వాటి వాడకాన్ని స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే వీటి వినియోగం బాగుంటుందన్నమాట. ఎందుకంటే చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. మిగతా ఆహారాలతో పోల్చుకుంటే వీటికి ఎక్కువ పెస్టిసైడ్స్ అవి వాడం కాబట్టి వీటిని సప్లిమెంట్గా చేసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. చాలా ప్రాంతాల్లో పూత నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. ముందుగా వేసిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పత్తి కాయ పగిలేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సమయంలో గులాబీ రంగు పురుగులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చాలా చోట్ల పూత దశ నుండి కాయగా ఏర్పడే స్థితిలో పంట ఉంది. ఈ సమయంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు సమస్య ఏర్పడింది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నివారణ మార్గాలు తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత వానాకాలంలో సాగు చేసేటువంటి వాణిజ్య పంటల్లో అతి ముఖ్యమైనది పత్తి. అలాంటి పత్తిలో
మనకు చూసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత పూత మరియు కాయ సమయంలో ఆశించేటువంటి ఈ యొక్క గులాబీ రంగు పురుగు కావచ్చు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకు పత్తి అనేది పూత నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. ఈ దశ అనేది మనకు గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం చేయడానికి అవకాశం ఉన్నటువంటి దశ కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క గులాబీ రంగు పురుగు యాజమాన్యం చేపట్టడానికి సరైన సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే చాలా దిగుబడులు తగ్గి మనకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క గులాబీ రంగు పురుగును అదుపు చేయడానికి ముఖ్యంగా 4 దశల్లో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం పంట లేని సమయంలో, తర్వాత విత్తుకునేటప్పుడు, తర్వాత పంట కాలంలో, తర్వాత పంట యొక్క కాలం అనేది పూర్తయిన తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడతామో దాన్ని బట్టి మనకు వచ్చే సీజన్లో అంటే వచ్చే పంట కాలంలో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి పూయడానికి ముందు తక్కువ పంట కాలం కలిగినటువంటి విత్తనాల ఎంపిక కావచ్చు, తర్వాత మేలుజాతి రకాల ఎంపిక కావచ్చు, తర్వాత విత్తుకునే సమయంలో మనం చేసుకునేటువంటి ఈ యొక్క బీటీ నాన్ బీటీ పంటను మనం చుట్టూ కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పంట చుట్టూ కూడా కలుపు అనేది ముఖ్యంగా తుతురుబెండ, వయ్యారిబామ వంటి కలుపు మొక్కలు లేకుండా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట వేసుకునే ముందు ఈ యొక్క జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతి 2 సంవత్సరాలకు విధిగా తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేయడం ద్వారా కూడా ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రానికి మనం ముగింపు పలికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట మార్పిడిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈ గులాబీ రంగు పురుగు ఆడరెక్కల పురుగులు ఈ యొక్క పూత సమయంలో గుడ్లు పెట్టి వాటి జీవిత చక్రాన్ని ఆరంభించేటువంటి సమయం కనుక మనం ఆ దశలో కనుక గుడ్లను చంపేటువంటి క్రిమి సంహారకాలని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకునేటువంటి ఆస్కారం దొరుకుతుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వేపక నూనె అంటే అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి రసాయనాన్ని కనుక మనం 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని దాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్డు దశల్ని, తర్వాత తొలి దశలో ఉండేటువంటి లార్వా దశల్ని మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అంతేకాకుండా ప్రొఫినోఫాస్, తర్వాత థయోడికార్బ్ అనేటువంటి రసాయనిక క్రిమి సంహారకాలు కూడా ఈ యొక్క గుడ్డు దశల్ని, తర్వాత తొలి దశలో ఆశించేటువంటి లార్వాల్ని సమర్థవంతంగా నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం గమనించుకోవడానికి ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఏ స్థాయిలో ఉంది అంటే మన చేనులో ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉందా, తర్వాత మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి అవకాశం అంటే తెలిపేటువంటి అవకాశం కూడా ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనం గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన పొలం చుట్టుపక్కల ఉండేటువంటి మగరెక్కల పురుగులన్నీ కూడా ఈ లింగాకర్షక బుట్ట వైపు ఆకర్షింపబడి ఆ మగరెక్క పురుగులు అన్నీ చనిపోయి సంపర్కం జరగడానికి వీలు ఉండదు. కాబట్టి వాటి యొక్క ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుట్టల్లో పడేటువంటి మగరెక్కల పురుగుల సంఖ్య అంటే రోజుకు 7 నుంచి 8 మగరెక్కల పురుగుల చొప్పున 3 రోజులకు కనుక 24 పురుగులు కనుక మన బుట్టల్లో పడినట్లయితే మనకు పిచికారీ చేసుకోవాల్సిన అంటే రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పురుగు అనేది ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉంది అనేది మనం గుర్తుపట్టడానికి తోడ్పడుతుంది. అలాగే మనం చేనులో చూసుకున్నట్లయితే ఇక గుడ్డి పూలు, ఇక గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పూలు అనేటివి విచ్చుకోకుండా శంఖాకారంలో ఉండి గుడ్డి పూలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 10% గుడ్డి పూలను గమనించినప్పుడు లేదంటే కాయ ఏర్పడే దశలో మనం అక్కడక్కడ ఒక 10 నుంచి 20 కాయల్ని మనం తీసుకున్నట్లయితే దానిలో ఒక 10 కాయల్లో కనుక ఒక కాయ కనుక ఈ గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలగజేస్తే దాన్ని మనం ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించి వెంటనే రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు అరికట్టవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే క్లోరంట్రానిలిప్రోల్ ఒక 0.3 మిల్లీలీటర్లు కావచ్చు, ఎమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు కావచ్చు, తర్వాత స్పైనటోరం 0.9 మిల్లీలీటర్లు కావచ్చు, తర్వాత స్పైనోసైడ్ 0.4 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క అన్ని దశల్ని కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలు పాటించాలి. వచ్చే పంట కాలంలో దీని ఉధృతిని తగ్గించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలు పాటించి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా అరికట్టగలుగుతారని ఆశిస్తున్నాం.
ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసిన వేరుశెనగ విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. పంట చేతికొస్తుందని రైతులు భావిస్తున్న తరుణంలో అధిక వర్షాలు చాలా వరకు పంటను దెబ్బతీశాయి. చూస్తుండగానే రబీ కాలం వచ్చేసింది. ఇప్పుడు వేరుశెనగను సాగు చేయాలంటే నీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం భూగర్భ జలాలు, జలాశయాల్లో నీరు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వేరుశెనగ సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే రబీ వేరుశెనగలో అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేరుశెనగ సాగులో సగటు ఉత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6 క్వింటాళ్లకి మించటం లేదు. దీనికి ప్రధానంగా వేరుశెనగలో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వర్షాధార వ్యవసాయంలో రైతుకు కొన్ని ఇబ్బందులు ఉన్నా రబీలో నీటిపారుదల కింద చేపట్టే యాజమాన్యం పూర్తి స్థాయిలో రైతు నియంత్రణలో ఉంటుంది. కనుక రబీ వేరుశెనగ సాగులో మంచి ఫలితాలు పొందే వీలుంది. సాధారణంగా మనకు అందుబాటులో ఉన్న రకాలన్నీ 12 క్వింటాళ్లకు పైబడి దిగుబడినిస్తున్నాయి. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించే అవకాశం ఉంది. రబీ వేరుశెనగలో అధిక దిగుబడి కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ రంజిత ద్వారా తెలుసుకుందాం. చాలా వరకు ఖరీఫ్లో 90% వరకు రైతులు వేరుశనగని ఖరీఫ్లో సాగు చేశారు. అయితే రబీలో నీటి అవకాశం ఉన్న చోట చాలా వరకు రైతులు దీన్ని సాగు చేయడం వలన నాణ్యత ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. రబీ కాలంలో చూసుకున్నట్లయితే వేరుశనగకి ఇసుక ఉండి నీరు నిల్వని నేలలైతే ఎక్కువగా సూటబుల్. అది కాక ఇంకా బంకమట్టి, నల్లరేగడి భూములలో కాకుండా సారవంతమైన భూములలో దీన్ని ఎక్కువగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం 100 కేజీల కాయలు కనుక తీసుకున్నట్లయితే దాని నుండి 70 కేజీల వరకు విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. ఒక ఎకరానికి 70 కిలోల విత్తనం సరిపోతుంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే వేరుశెనగ పంటని అక్టోబర్ 2వ పక్షం నుంచి మొదలుపెట్టి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాల మధ్యలో దూరం వచ్చేసి 22.5 సెంటీమీటర్ల దూరం. మొక్కకి మధ్య చూసుకున్నట్లయితే గుత్తి రకాలైతే గనక 10 సెంటీమీటర్లు, తీగ జాతి రకాలైతే గనక 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. దంతెలతో కానీ, విత్తనాలు ఎదబెట్టుకునే గొర్రుతో కానీ, లేదా సీడ్ కమ్ ఫెర్టీ డ్రిల్ అనే ఇంప్లిమెంట్తో కానీ విత్తుకోవచ్చు. సీడ్ కమ్ ఫెర్టీ డ్రిల్ అనే ఇంప్లిమెంట్తో కనుక విత్తనం విత్తుకున్నట్లయితే ఒకేసారి విత్తనం మరియు ఫెర్టిలైజర్ రెండింటినీ ఒకేసారి మనం పొలంలో వేయడం జరుగుతుంది. కాబట్టి ఫెర్టిలైజర్ అనేది విత్తనం కంటే కొంచెం లోతుగా పడడం వల్ల విత్తనం మొలిచిన తర్వాత విత్తన వేరు వ్యవస్థకి ఫెర్టిలైజర్ సరిగ్గా అంది ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా రైతులు సాలర్లో విత్తుకుంటూ ఉంటారు. కానీ రబీలో ఈ మధ్య సాలేరు వాళ్ళు కూడా విత్తుకుంటున్నారు. సాలేరు వాళ్ళు విత్తుకోవడం వల్ల ఎకరానికి సరిపడా మొక్కల సాంద్రత ఒకటి సరిగ్గా మెయింటైన్ అయ్యి దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వేరుశెనగ పంటకు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి మొదటి దశలో వచ్చే వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, వేరు పురుగు కానీ, లేదా మొదటి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు వీటన్నిటి బెడద నుంచి తప్పించుకోవడానికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ అనే ఒక మందుని 1 కేజీ విత్తనానికి 3 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. శీలింద్రనాశకాలు కనుక చూసుకున్నట్లయితే మ్యాంకోజెబ్ అనే మందును కేజీకి 3 గ్రాముల చొప్పున, లేదా సాఫ్ అనే మందును 2 గ్రాముల చొప్పున, లేదా టెబుకనజోల్ అనే మందును 1 గ్రాముకి కిలో విత్తనానికి కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఈ మొదటి దశలో వచ్చే పురుగులు కానీ, శీలింద్రాలు కానీ, రసం పీల్చే పురుగులు కానీ అన్నిటి బారి నుంచి తప్పించుకొని చక్కగా పంట పెరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం తేమగా ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకుంటే మంచిది. తరువాత 20 నుంచి 25 రోజుల వరకు పంటని కనుక బెట్టకు గురి చేసినట్టు అయితే, నీళ్లు పెట్టకుండా ఉంటే పంట సాధారణంగా బెట్టకు గురి అయ్యింది. అప్పుడు నీళ్ళు ఇచ్చుకున్నట్టు అయితే 30 రోజులప్పుడు మనకి పూత రావడానికి అవకాశం ఉంటుంది. పోషకాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం 4 నుంచి 5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు కనుక ఆఖరి దుక్కులో వేసుకొని పొలం అంతా కలిసిలా దున్నుకోవాలి. తర్వాత పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో కానీ లేదా విత్తుకునే సమయంలో కానీ పూర్తి భాస్వరం మరియు పొటాష్ అంటే 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే మందును ఎకరానికి సరిపడా వెదజల్లుకోవాలి. 3 కిలోల ఎంఓపిని ఎకరానికి వాడుకోవాలి. అదేవిధంగా నత్రజని చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 26 నుంచి 27 కిలోల నత్రజని సరిపోతుంది. విత్తుకునే సమయంలో 18 కిలోల యూరియా వరకు మొదటి దఫాగా వేసుకోవాలి. మిగిలిన 8 నుంచి 9 కిలోల యూరియాని 30 రోజుల దశలో కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది. సాధారణంగా వేరుశనగకి వేరు మీద బొడుపలు ఉండేసి గాలిలో ఉన్న నత్రజని తీసుకొని స్థిరీకరించే తత్వం ఉంటుంది. కాబట్టి ఇది లెగ్యూమినస్ క్రాప్ కాబట్టి నైట్రోజనస్ ఫెర్టిలైజర్ అయినటువంటి యూరియా ఎక్కువగా అవసరం ఉండదు. ఈ 26 నుంచి 27 కిలోల యూరియా సరిపోతుంది. కలుపు నివారణ కనుక చూసుకున్నట్లయితే
విత్తిన వెంటనే ఎకరానికి 1 లీటర్ పెండి మిథాలిన్ 24 గంటల లోపుగా ఉన్న తేమ మీద కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొదట 15 నుంచి 20 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా వీడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో పంటని పెంచుకోవచ్చు. తర్వాత ఏదైనా కారణం చేత మనకి కలుపు వచ్చినట్లయితే ఒకవేళ కూలీల లేబర్ అవైలబిలిటీ కనుక ఉన్నట్లయితే లేబర్ని పెట్టేసి 30 రోజుల సమయంలో ఒకసారి హ్యాండ్ వీడింగ్ మనుషులతో కనుక కలుపు తీయించుకోవచ్చు. వేరుశెనగ పంట పూత సమయంలో గొప్పు తవ్వకాలు లేదా కలుపు తీసే సమయంలో జిప్సంను తప్పనిసరిగా వెయ్యాలి. ఈ దశలో వేరుశెనగ ఊడలు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది. జిప్సం వేయటం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. సాధారణంగా పూత దశలో ఉన్నప్పుడు ఒక ఎకరానికి 200 కిలోల జిప్సం ముందుగా జిప్సం వేసుకొని తర్వాత కూలీల చేత కలుపు తీయించుకొని మొక్క మొదల దగ్గర గనక మట్టి ఎగదోసినట్లయితే ఆ టైంలో ఊడలు కిందకి దిగే సమయం కాబట్టి మళ్ళీ తర్వాత ఇంకా కలుపు తీయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మొక్కలు మొదలకి మట్టిని ఎగదోసిస్తే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కూలీలు దొరకని పక్షంలో మనం గొర్రుతో కానీ దంతితో కానీ ఇంటర్ కల్టివేషన్ చేసుకున్నట్లయితే చాలా వరకు నివారించుకోవచ్చు. వెడల్పాకులు కానీ లేదా గడ్డి జాతి కలుపు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఇమాజితాపైర్ అని కలుపును ఎకరానికి 300 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కేవలం గడ్డి జాతి కలిపే కనుక ఉన్నట్లయితే క్విజిలోఫాపిథైల్ అనే కలుపు మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఏ విధమైన కలుపు లేకుండా వీడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో పంట పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తిన 45 రోజుల నుంచి 95 రోజుల వరకు క్రిటికల్ స్టేజెస్ అంటే కీలక దశగా గుర్తుంచుకోవాలి వాటర్ మేనేజ్మెంట్ అనేది. ఈ సమయంలో కనుక మనం వాటర్ ఇవ్వకపోతే మనకి తాలు గింజలు అంటే తప్పలుగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూత దగ్గర నుంచి కాయలోని గింజ గట్టిపడేంత వరకు ప్రతి 10 నుంచి 15 రోజులకి అంటే నేలను బట్టి ఎర్ర నేలలైతే ప్రతి వారానికి ఒకసారి, కొంచెం తేమ నిలుపుకునే తత్వం ఉన్న నేలలైతే ప్రతి 10 నుంచి 15 రోజుల మధ్యలో తేమను బట్టి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగ కాలం మొత్తంలో 10 నుంచి 15 ఇరిగేషన్స్ వరకు సరిపోతుంది. రబీ కాలంలో మొక్క ఎక్కువగా ఎదగదు, గింజలు నాణ్యతతో వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరం వేరుశనగ నుంచి 10 నుంచి 15 క్వింటాలు 20 క్వింటాల వరకు కూడా దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది.